హైదరాబాద్లో రవాణా శాఖ కార్యాలయంలో జేటీసీ రమేష్పై ఆటో యూనియన్ నేత దాడిపై నిరసనగా ఉద్యోగులు పెన్ డౌన్ చేసి నిరసన చేపడుతున్నారు. ఇందుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాసరావు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. నయోమి, మనం ప్రస్తుతం ఖైరతాబాద్ రవాణా శాఖ కార్యాలయం దగ్గర ఉన్నాము. ఇక్కడ రవాణా శాఖ ఉద్యోగులంతా కూడా పెన్ డౌన్ నిర్వహిస్తున్నారు. వాళ్ళని అడిగి తెలుసుకున్నాం అసలు ఎందుకు పెన్ డౌన్ నిర్వహించాల్సి వచ్చింది. సార్, మీరు గ్రూప్ 1 అసోసియేషన్ అధ్యక్షుడు, డిటిసి సార్ సార్ టెక్నికల్ అసోసియేషన్ అధ్యక్షుడు రవీందర్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఎందుకు? నిన్న మా జాయింట్ కమిషనర్ రమేష్ గారిపై జరిగిన దాడికి మేము నిరసనగా ఈరోజు పెన్ డౌన్ స్ట్రైక్ కాల్ ఇచ్చాము. మా డిపార్ట్మెంట్లో ఉన్న అన్ని ఉద్యోగ సంఘాలు కూడా దీనికి పెన్ డౌన్కు మద్దతు తెలిపారు. మినిస్ట్రియల్ స్టాఫ్ కానివ్వండి, మరియు గ్రూప్ 1 అధికారులు కానివ్వండి, హెడ్ కానిస్టేబుల్స్ కానివ్వండి, మరియు మా టెక్నికల్ ఆఫీసర్స్ అందరూ కూడా నిన్న కాల్ చేయడం జరిగింది. ఈరోజు మేము మా గౌరవ కమిషనర్ గారిని కలిసి ఒక మెమరాండం ఇవ్వడం జరిగింది. మెమరాండం ఇచ్చిన తర్వాత అందులో ఉన్న అన్ని కంటెంట్స్ కూడా వారు ఇమీడియట్గా ఒప్పుకున్నారు. మోరోవర్ ఆయన మీద ఎవరైతే నిన్న దాడి చేసిండ్రో ఆయన మీద ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసి ఆయనను అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో మా గౌరవ మంత్రి గారు కూడా ఇమీడియట్గా ఇంటర్వ్యూన్ అయ్యి సిపి గారితో డీజీ గారితో మాట్లాడి వాళ్ళని అరెస్ట్ చేయించి చెంచల్గూడ జైలుకు కూడా పంపించడం జరిగింది. మా యొక్క ఉద్యోగుల మనోస్థైర్యాన్ని పెంపొందించిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అలాగే ఇప్పుడు జరిగిన మా యొక్క కమిషనర్ గారితో జరిగిన చర్చల్లో భాగంగా ఈరోజు మేము అవి సఫలీకృతమైనందుకు మినిస్టర్ గారి అష్యూరెన్స్, కమిషనర్ గారి అష్యూరెన్స్ ఇచ్చినందుకు మేము పెన్ డౌన్ని విరమించుకుంటూ నిరసన వ్యక్తం చేయాలని చెప్పి డిసైడ్ చేయడం జరిగింది. బ్లాక్ బ్యాడ్జెస్ పెట్టుకొని నిరసన వ్యక్తం చేస్తున్నాము. దీనికి మాకు పూర్తిగా ఎంప్లాయీస్ జేఏసీ నుంచి కూడా, మా యొక్క స్టేట్ ఎంప్లాయీస్ జేఏసీ నుంచి కూడా మద్దతు తెలిపారు. అందులో భాగంగానే ఈరోజు ఎంప్లాయీస్ జేఏసీ రిప్రజెంటేటివ్గా మా టీఎన్జీఎస్ జనరల్ సెక్రటరీ ముజీబ్ భాయ్ కూడా ఇక్కడికి వచ్చారు. వారు కూడా కమిషనర్ గారితో మాట్లాడారు. ముఖ్యంగా మా మంత్రి గారి మా డిపార్ట్మెంట్ మీద తీసుకున్న చొరవ మేము అభినందనీయము. అలాగే కమిషనర్ గారు కూడా చొరవ తీసుకొని వారు కూడా బ్లాక్ బ్యాడ్జ్ పెట్టుకున్నారు. ఈ సందర్భంగా గౌరవ మంత్రి గారికి మరియు కమిషనర్ గారికి మా యొక్క ఎంప్లాయీస్, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ అందరి తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. మీరు చెప్పండి, కమిషనర్ గారిని కానీ లేదంటే మంత్రి గారిని కానీ మీరు ఏం రిక్వెస్ట్ చేశారు? నిన్న జరిగినటువంటి సంఘటన చాలా హేయమైనది, ఆక్షేపణీయమైనది. నిన్న రవాణా శాఖలో అత్యున్నత స్థాయి అధికారి రమేష్ సార్పై దాడి జరిగిన విషయం తెలిసిన వెంటనే రవాణా శాఖలోని అన్ని స్థాయిల అధికారులు కూడా, అన్ని స్థాయిల ఉద్యోగులు, అన్ని సంఘాల నాయకులు ఉటావుటిన సమావేశమై ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. పెన్ డౌన్ చేయాలి. ఎందుకంటే ఒకవేళ ఒక రవాణా శాఖకు సంబంధించిన వ్యవహారం మాత్రం కాదు, సకల ఉద్యోగులకు సంబంధించిన మనోస్థైర్యానికి సంబంధించిన వ్యవహారం. ఒకవేళ పెన్ డౌన్ లాంటి ఒక తీవ్రమైన నిర్ణయం తీసుకోకపోతే నిన్న సాయంత్రమే ఖచ్చితంగా బెయిల్పై విడుదల చేసేవాళ్ళన్న ఒక అనుమానాలు, అపోహలు ఉద్యోగ సమాజంలో నెలకొన్న నేపథ్యంలో మేము పెన్ డౌన్ తెలంగాణ ఉద్యోగుల జేఏసీ నాయకులతోని సంప్రదించి రవాణా శాఖ ఉద్యోగ సంఘ నాయకులన్నీ కూడా పెన్ డౌన్ చేయడం జరిగింది. అయితే నిన్న ఇమ్మీడియట్గా కమిషనర్ గారు, మంత్రి గారు, డీజీపీ గారితో, సిపి గారితో అందరితో మాట్లాడేసేసి ఎవరైతే ఉన్నారో దాడి చేసిన అమానుల్లా ఖాన్ను అరెస్ట్ చేసి అర్ధరాత్రి చెంచల్గూడ జైలుకు పంపించడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు పొద్దున్నే చర్చలకు కమిషనర్ గారు పిలవడం జరిగింది. కమిషనర్ గారితో మేము ఒక 3-4 డిమాండ్లు పెట్టడం జరిగింది. ఆ వ్యక్తి పైన అవసరమైతే రౌడీ షీట్, పాత హిస్టరీతో తీసుకొని ఒక హిస్టరీ షీట్ ఓపెన్ చేయడమే కాకుండా ఇటువంటి అన్రిజిస్టర్డ్, అన్రికగ్నైజ్డ్ సంబంధించినటువంటి ఆటో యూనియన్ల పేరిట, ఎందుకంటే దాంట్లో రికగ్నైజ్డ్ యూనియన్లు ఉన్నాయి, ఆ యూనియన్ల పేరిట ఉన్నటువంటి బ్యాన్ చేయాలి. రైట్, ఇది మొత్తానికైతే మరొకసారి దాడులు జరగకుండా రవాణా శాఖ కమిషనర్ కానీ అదేవిధంగా మంత్రిని కానీ కోరినట్లు చెప్తున్నారు. అయితే ఇప్పటికైతే పెన్ డౌన్ను విరమించుకున్నట్లు కూడా రవాణా శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. ప్రస్తుతానికైతే నిరసన అయితే కొనసాగుతుంది అంటున్నారు.